మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మన గ్రామానికి కూడా కార్యక్రమం నడుస్తుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు జరిగాయి. జిల్లా స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కూడా జరిగాయి. దీన్ని ఇంటెన్సివ్గా గత ప్రభుత్వం వనకాలంలో ఏం చేశాం, ఈవేళ ఆయన ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, ఇచ్చినటువంటి షూరిటీలు ఏమైనా ఆచరణ జరుగుతున్నాయా, ఇది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలన్నది మన అధినాయకుల తాలూకు ఆలోచన. గతంలో కూడా ఇలా చెప్పే 2014లో కూడా మోసం చేసి అధికారికి రావడం జరిగింది. ఇది మరొకసారి రిపీట్ అయింది. దీన్ని ఎదుర్కోవాలంటే మనకి ఉన్నటువంటి పత్రికలు కానీ ఛానల్స్ కానీ బాగా తక్కువ కనుక మౌత్ టు మౌత్ పబ్లిసిటీ గ్రామాల్లో మన ప్రతి ఇంటికి వ్యక్తికి కూడా ఈ విషయాలు తెలియజేయాలి. ఏవైతే అసలు మనకి హామీలు ఇచ్చాడు ఆచరణలో ఎంతవరకు చేశాడు, సక్రమంగా జరుగుతున్నాయా లేదా, మరి ఈ వివరాలన్నీ కూడా గ్రామాన ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తెలియాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం మనం ప్రారంభించడం జరిగింది. మన నాయకుల ఆలోచన ఇప్పటికే మన మండల స్థాయి వరకు జరిగిపోయాయి, గ్రామాల్లో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది అత్యంత ప్రధానమైనది. గ్రామ కమిటీల ద్వారా మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ద్వారా కింది లెవెల్ వరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పాస్ ఆన్ చేయాలన్నటువంటి లక్ష్యం చాలా చక్కగా చేయాల్సిన బాధ్యత మనకుంది. ఏ స్టేజ్లో ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరి ద్వారా చేయించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు వివరంగా రవిబాబు గారు మీకు చెప్పడం జరుగుతుంది. వివరంగా రవిబాబు గారి గురించి చెప్పడం జరిగింది. అంకిత భావంతో పార్టీ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చేసిన కార్యకర్తలకు సరైనటువంటి ప్రాధాన్యత లేని కారణంగా కొంత నైరాశ్యంతో మన పార్టీ పని జరగడం వలన సరైనటువంటి పార్టీ నిర్మాణం కూడా జరుపుకోవడం వలన ఇవన్నీ లోపాలుగా ప్రధాన కారణాలుగా అవే మన ఓటమి కొంచెం తేడాలో ఓడిపోవడం జరిగింది. అలాగే వాళ్ళు చెప్పినటువంటి హామీలు అసాధ్యమైనవి, ఆచరణ సాధ్యం కానివి చెప్పి మళ్ళీ మోసగించి ఓటర్లని వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. ప్రజలకు ఈ విషయాలను తెలియజెప్పాలన్నటువంటి లక్ష్యంతో మన పార్టీ నాయకుడు ఈ కార్యక్రమాలన్నీ రూపొందించి ఇవాళ తెలియజెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మన గ్రామాన చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. పార్టీ కార్యక్రమంలో పార్టీకి ఇప్పటికే నిర్మాణమైనటువంటి అనేక వివిధ పాదాలు ఉన్నటువంటి మనం ఎవరు ఇప్పటికే నిర్మాణం అయినా కూడా ఒకవేళ ఏదో కారణాల వల్ల ఈ బాధ్యతలు మేము చేయలేము, ఇది కష్టంగా ఉందంటే దయచేసి ఇంతవరకు మీరు పనిచేసిన దానికి ధన్యవాదాలు. ఇప్పటికైనా ప్రాబ్లం ఏంటి లేదు, మీరు రాజీనామా ఇచ్చేయండి, మాకు పార్టీ కార్యక్రమాలు చేయండి. ఇంకొక సంవత్సరం నుంచి ఒక వ్యక్తిని మేము చూసి ఆ నియామకం చేసి అభ్యర్థి పని చేయించుకుంటాం. ఎవరికి నిర్బంధం అయితే కాదు, అందరూ దీని మీద మీకు ఎవరికైతే శ్రద్ధ ఉందో బాధ్యతగా పనిచేయాలనుకుంటున్నారో పార్టీ కోసం ఆర్గనైజేషన్ పనిచేస్తారు అటువంటి వాళ్ళకే ఇప్పటికే వేయడం జరిగింది. ఎవరో ఒకరిద్దరు ఉంటే వాళ్ళు కూడాను దయచేసి ఏమందులో తప్పే లేదు. మీకు వివిధ పనులు ఏమైనా ఉంటే ఇతర కారణాల వల్ల మీరు చేయలేకపోతే కొత్త వాళ్ళు నియామకం చేస్తాం, వాళ్ళ ద్వారా మేము పని చేయించుకుంటాం. మీకు ఇంకా అన్యదా మీరు భావించేది కూడా లేదు. ఒకవేళ పార్టీ పదవిలో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ 100 రూపాయలు కూడా పార్టీ మనకి ఏ కార్యక్రమం ఇస్తుందో దాన్ని ఎక్కడ శుద్ధిగా చేయాలని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈవేళ హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.